హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం హోటల్ స్టైల్‌లో సాంబార్ పెట్టడం అయితే చూద్దాము. ఇది రైస్‌లోకి గానీ, ఇడ్లీ లేదంటే వడ దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. మన దగ్గరున్న కాయగూరలన్నీ కూడా 1 లేదా 2 కాడికి క్వాంటిటీ తీసుకొని అన్ని రకాలు కూడా కట్ చేసుకోండి. నేనైతే దొండకాయ, బెండకాయ, ఇంకా ఆనపకాయ, క్యారెట్, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, మునక్కాడ ఇవన్నీ కూడా కట్ చేసి తీసుకున్నాను. 2 లేదా 3 తీసుకోండి. దొండకాయలు బెండకాయలు అయితే గుప్పిడి తీసుకోండి. ఇవన్నీ కూడా కట్ చేసుకుని మొత్తం ఇవన్నీ కలిపి కుక్కర్లో వేసి 2 లేదా 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువ వాటర్ కూడా వేయవసరం లేదు. ఒక గ్లాస్ వాటర్ వేసి 2 నుంచి 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేస్తే మనకి ముక్కలన్నీ కూడా ఉడికిపోయి రెడీగా ఉంటుంది. తర్వాత వాటిని వేరే గిన్నెలోకి తీసుకుని ముందుగానే నానబెట్టిన కందిపప్పు ఒక గ్లాస్ అయితే పప్పు నానబెట్టాను. ఆ గ్లాస్ పప్పుని కూడా వేసేసి దాన్ని అయితే 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట గ్రేవీలాగా. ఇంకా పప్పు ఉడికేలోపు ఇక్కడైతే ముందు ముక్కలు అయితే ఉడికిపోయినాయి కదా, దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్టు, ఇంకా 1 స్పూన్ కారము, ఒక గుప్పెడు చింతపండు రసము వేసుకుని దీన్ని గ్యాస్ మీద పెట్టి మరగనివ్వాలి. ఇది మరుగుతూ ఉండేలోపు మనకి పప్పు కూడా రెడీ అవుతుంది కదా, పప్పు కూడా దీంట్లో కలిపేద్దాము. దీంట్లో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ వేసి మరగనివ్వాలన్నమాట. ఈలోపు అయితే పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా పప్పు కూడా తెచ్చి దీంట్లో వేసేసి ఈ రెండింటిని కలిపి మనకు సరిపడా వాటర్ వేసుకుని ఇది కాసేపు ఉడకనివ్వాలంట అనమాట. అంటే ఎలా లేదన్నా సరే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. ఎందుకంటే సాంబారు ఎంత మరిగితే అంత టేస్ట్ కదా, దానికోసం అని చెప్పి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేస్తే బాగుంటుంది టేస్ట్ అయితే. తర్వాత అయితే నేను దీంట్లో ఒక 10 రూపీస్ సాంబార్ పొడి ప్యాకెట్ అయితే వేసాను. వేసి దీన్ని చాలా సేపు అయితే మరగనివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే కొంచెం సిమ్లో పెట్టేసి మరగనివ్వండి. సాంబార్ ఎంత కాగితే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇది మరుగుతూ ఉండగానే దీంట్లోనే కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేయండి. నేనైతే బెల్లం పాకం వేసాను కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఇందులోనే కాస్త బెల్లం పాకం వేసేయండి. ఇంక ఇది టేస్ట్ చూసుకుని మనకు సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత తాలింపుకైతే వెల్లుల్లి, ఇంకా జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకుని ఆ ఫ్రై అయిందైతే సాంబార్లో వేసేసి ఇంకా కాసేపు ఆగి మన సాంబార్ వడ్డించుకుంటే ఇంకా సూపర్ టేస్ట్తో భలే ఉంటుందన్నమాట. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.